ప్రైజ్ ది లార్డ్ అందరికీ ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు 28వ అధ్యాయం 1వ వచనం నుండి, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందురు. ఈ లోకంలో మనకు భయపడే పరిస్థితులు ఎన్నో వస్తాయి. ఎవరో మనల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు, మనపై నిందలు వేయొచ్చు, మనకు అన్యాయం జరగవచ్చు. అప్పుడు మన హృదయంలో భయం మొదలవుతుంది. మన హృదయంలో తప్పే లేనప్పుడు, దేవునితో మన సంబంధం సరిగ్గా ఉన్నప్పుడు మనం భయంతో వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదండి. దుష్టుడు ఎవరు తరమకపోయినా పారిపోతాడు, ఎందుకంటే అతని మనసాక్షి అతన్ని భయపెడుతుంది. కానీ నీతిమంతుడు సింహంలో ధైర్యంగా నిలబడతాడు. ఆ ధైర్యం మన బలం వల్ల కాదు, మనతో ఉన్న దేవుని వల్ల వస్తుందండి. మనల్ని ఎవరు వదిలేసినా, ఎవరు అర్థం చేసుకోకపోయినా దేవుడు మన పక్షాన ఉన్నాడనే నమ్మకం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి పరిస్థితులను చూసి భయపడకుండా నా దేవుడు నాతో ఉన్నాడు అనే విశ్వాసంతో ముందుకు సాగాలి. చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, మా హృదయాలలో ఉన్న ప్రతి భయాన్ని తొలగించి ఎలాంటి పరిస్థితి వచ్చినా సింహంలా ధైర్యంగా నిలబడే విశ్వాసాన్ని మాకు దయచేయండి. అలాగే రోజా మేడం గారికి ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే సింహం లాంటి ధైర్యాన్ని ఇచ్చినందుకే నీకు వందనాలు. చిన్నారి వాళ్ళ నాన్నగారికి కూడా సంపూర్ణ స్వస్థతని దయచేసి వారి కుటుంబానికి ధైర్యాన్ని, ఆదరణనిచ్చి హాస్పిటల్ నుంచి తొందరగా డిశ్చార్జ్ అవ్వాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇలాంటి వాగ్దానాల కోసం జీసస్ విత్ యు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.